హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఎవరైతే మనకి అందంగా తీర్చిదిద్దుతానో అటవీ శాఖలన్నింటిని కూడా సంరక్షిస్తాను అని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటారు. మరి అటువంటిది రాయుడుపేట అనే గ్రామంలో అయితే 2 కొండలను అయితే మాత్రము లీజ్కి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకి మైనింగ్ కోసం. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కటయ్యి మాకు మైనింగ్ వద్దు అంటూ ఉన్నారు. అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లిమర్ల మాధవి గారు ఈ మైనింగ్ మాఫియా ఏదైతే ఉందో దానివల్ల అయితే ప్రజలకు మంచిది కాదు, కొండల్ని కాపాడుదామని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో అప్పుడు పెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజున ఏవైతే కొండల్ని లీజుకి ఇచ్చుకుంటూ పోతున్నారనమాట. ఆ గ్రామ ప్రజలకు కూడా లీజుకి ఇచ్చిన విషయం అయితే తెలియదంట. కాబట్టి ఆ గ్రామ ప్రజల మాటల్లోనే విన్నాం అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని. నమస్కారం అమ్మా. మాది పోసపేట మండలం నెల్లిమర్ల నియోజకవర్గం పతివాడి పంచాయతీ రాయుడుపేట గ్రామం. మేము వచ్చిన విషయం ఏంటంటే మా పంచాయతీలో ముత్యాలమ్మ కొండ అని ఒకటి, తివ్వకొండ అని 2 కొండలు ఉన్నాయి. ముత్యాలమ్మ కొండకి ఆల్రెడీ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి లీజుకి ఇచ్చున్నారు 15 సంవత్సరాలకి. తివ్వకొండకి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వచ్చాయి, ఇంకా లీజుకి డబ్బులు కట్టలేదని తెలుస్తుంది. ఏదైతే లీజుకి ఇచ్చిన కొండ, ఇవ్వబోతున్న కొండ ఉన్నాయో ఈ కొండలు రెండాట్ల మీద మా పంచాయతీ మొత్తం జీవనోపాధి, జాతీయ ఉపాధి హామీ పని పెట్టడానికి ఉన్న ఏకైక కొండ ముత్యాలమ్మ కొండమ్మ. అదొకటి. 2, ప్రతి సంవత్సరం హిందువుల మనోభావాలుగా ముత్యాలమ్మ పండగ కూడా చేస్తాం అదే కొండకి. అట్ ద సేమ్ టైము ఆ కొండకి ఒక వైపున 50 మీటర్ల దూరం కూడా లేదు. గతంలో 95 నుంచి 2004 వరకు ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ కాలనీ అని చెప్పి 50 ఇల్లు స్థలాలు ఇచ్చి ఉన్నారు. అలాగే ఇంకో పక్కన ఒక 20 ఎకరాల ప్రైవేట్ లేఅవుట్ కూడా ఉంది. ప్రజలు బతకడానికి, బతుకు తెరువుకి అన్నిటికీ ఆ కొండ ఆధారము. ఉపాధి హామీ పనులకైనా లేకపోతే పశువులకైనా. మొన్న గతంలో వచ్చిన ఉదు తుఫాను, సునామీలు, ఒక వారం రోజులు గట్టిగా తుఫాను వర్షం వచ్చిందంటే ఊరిలో ఉన్న పాడి పశువులు సుమారు మా ఊరిలోనే 3000 అన్ని జాతుల పశువులు కలిపి అన్నీ ఆ కొండల మీద ఉంటాయి. మొన్న వచ్చిన సునామీకి అయితే భయపడి మాకు షెల్టర్లు కూడా లేవు, ఆ కొండపైనే ఉన్నాం మేడం. సో ఇలాంటి లీజుకి ఇచ్చేటప్పుడు అక్కడ ప్రజలకు ఎంత అవసరమో కొండ ప్రభుత్వాలు తెలుసుకొని లీజుకి ఇచ్చుంటే బాగున్ను. ఏదైనా సరే ఇక ముందైనా ఇవ్వబోతున్న కొండ నాపి ఇచ్చిన దాన్ని రద్దు చేసుకుంటే మా ప్రజలందరము సంతోషంగా ఉంటాం. లేని యెడల ప్రభుత్వంపై అన్ని పార్టీలు వచ్చాము, పంచాయతీ ప్రజలందరమే వచ్చాము, అందరము ముక్తాకంఠంగా ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. పెద్దపతివాడ పంచాయతీ పోసపేట మండలం విజయనగరం జిల్లా. మాకు సముద్ర ప్రాంతంలో ఉన్న ప్రదేశం మా పంచాయతీ. అక్కడ సుమారుగా జనాలు 5000 జనాలు టోటల్గా ఉన్నారు. ఈ కొండలు ఉపాధి హామీ పని ఆధారు దాని మీదే. అలాగే మనకి వర్షాల వాతావరణం, వర్షం పడినప్పుడు పశువులు, ప్రతి మూగజీవులు కూడా ఆ కొండల పైన మరి ఆహారం తినడానికి కూడా ఆ కొండలే ఆధారు. అలాగే మరి మా ఇల్లులు కట్టాలన్నా, ఏమైనా ఇంకా శాలలు కట్టాలన్నా ప్రతిదానికి అక్కడి నుండే మేము గ్యావలు తోలి మరి దాన్ని మేము పని చేసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఎక్కడెక్కడో ఎన్నో కొండలు ఉన్నాయి. ఏమీ మా మారుమూల ప్రాంతం అమాయకత్వాన్ని చూసుకొని మా కొండల మీదే టెండర్ వేయడం, మా కొండల మీదే తీసుకోవడం అనేది ధర్మం కాదని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ కొండపైన మేము ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఒక్క నోటు కూడా తీయలేమని ఈ సందర్భంగా మీడియా వారి తరపు నుండి అందరికీ తెలియజేస్తున్నాం. మరి పంచాయతీ శాఖ రాజా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఈ మీడియా మేము మాట్లాడే ద్వారా చూసి మా పైన, మా ప్రజల పైన ఆయనకి అభిమానంతోనూ, ప్రేమతోనూ, భక్తితోనూ మమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి అధికారం ఆయనకు ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఆయన కూడా దీనిపైన మా మీద దృష్టి పెట్టాలని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చూసాం కదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ సంరక్షణ కానీ లేకపోతే ఈ మైనింగ్ని ఎవరు కూడా చేయకుండా సంరక్షిస్తామని చెప్పారు. ఈ గ్రామ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు వారి మాటల్లో. అలాగే చేయాలి, వారికి న్యాయం చేకూరాలని అయితే కోరుకుంటున్నాను. ఆర్ స్టార్ టీవీ, విజయలక్ష్మి.